మనోనేత్రం ద్వారా నేర్చుకోవాలి. మనం ఏమంటుంది డిఎస్పీ ఉద్యమం అంటే, ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినాయట. ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినాయట. ఆ అడవిలో ఉన్న సంపదని, ఆ అడవిలో వేటాడి మాంసాన్ని తెచ్చుకోవడానికి, అడవిలో ఉన్న అనేక మణులు మాణిక్యాలు అన్ని తెచ్చుకోవడానికి ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలు అడవిలోకి బయలుదేరుతున్నాయట. అడవిలోకి బయలుదేరేటప్పుడు మరి వాళ్ళకి ఎవరు నాయకత్వం వహించాలి? విషసర్పాలని, నదుల్ని, వాగుల్ని, వంకల్ని, సింహాల్ని, పులుల్ని అన్నింటి మీద యుద్ధం చేసి ఆ అడవిలో ఉన్న సంపదను తెచ్చుకోవడానికి మరి ఎవరు నాయకత్వం వహించాలంటే మాదిగొండి నాయకత్వం వహించమని చెప్పారట. సరే, ఈ మాదిగాయన నాయకత్వం వహించి అడవిలోకి పోయిందట. సింహాల్ని, పులుల్ని, విషసర్పాల్ని, నదుల్ని, వంకల్ని అన్ని దాటించుకొని వజ్రాల గని దగ్గర తీసుకుపోయాడట ఈ మాదిగాయన. ఆ అడవిలో నుంచి మళ్లీ మైదానానికి వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం నువ్వు నాయకత్వం వహించడానికి వీల్లేదని చెప్పారట. మరి ఇక్కడ ఎందుకు నాయకత్వం వహించొద్దు అని అంటే, నీది శరీర బలం కాబట్టి నువ్వు అడవిలో నాయకత్వం వహించాలి. సమాజంలో జ్ఞానం కావాలి, అది నీకు లేదు అని చెప్పారట. సమాజంలో అది లేదు అని మీరు చెప్పారు కాబట్టి, అదో సమాజంలో ఆ జ్ఞానం భారత రాజ్యాంగం ఇస్తుంది కాబట్టి మైదానంలో కూడా నేనే నాయకత్వం వహిస్తా. ఇక్కడ అడవిలో నేనే నాయకత్వం వహిస్తా, మైదానంలో నేనే వహిస్తా. అంటే మనకి జ్ఞానం కావాలి.